హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మన్వి కోట. ఈ వ్లాగ్లో దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను ఫస్ట్గా అరుణాచలం నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ నేను ఒక్కదాన్నే ఎందుకు ఉంచుకోవాలని మీకు కూడా షేర్ చేస్తున్నాను. అసలు మేము ఎలా వెళ్ళాము, ఎలా వచ్చాము, మొత్తం పిన్ టు పిన్ మీకు చెప్తాను. ఒకవేళ మీకు వెళ్ళాలి అని అనుకుంటే ఇది ఫాలో కావచ్చు. నా ముఖం ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడే ఆ గిరి ప్రదర్శనం చేసి ఇలా మార్నింగ్ నుంచి పడుకొని ఇప్పుడే లేచాను. మొత్తం బరువుగా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ పోతుందో అని ఇప్పుడే ఆన్ ద స్పాట్లో చేస్తున్నాను. బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మీరైతే యాక్చువల్గా మేము ఉండేది వరంగల్లో. సో నేను వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మీకు ఎన్ రూట్ చెప్తాను. మేము నైట్ 11:30కి అట్లా మన్నార్గుడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నాము. అది ఆన్ ద స్పాట్ టైంకి వచ్చింది, టైంకి దింపింది. మళ్ళీ రిటర్న్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసినాం. మేము షాక్ అయినాం ఇండియన్ రైల్వేస్ ఇంత అప్డేటెడ్ అయిందని. సో అది ఎక్కాము, నైట్ అంతా పడుకున్నాము. మన్నార్గుడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మాకు అక్కడ తమిళనాడు విల్లీపూర్లో 12:45కి అలా డ్రాప్ చేసింది. అక్కడ నుండి మనం క్యాబ్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే, మేమైతే ఎక్స్ప్లోర్ చేయాలని వెళ్ళాము. అండ్ అక్కడ ఒక గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. మేము అది మిస్ చేసుకున్నాము, తర్వాత తెలిసింది అది చాలా పవర్ఫుల్ అమ్మవారంట. అక్కడ నుంచి మేము డైరెక్ట్ క్యాబ్ మాట్లాడుకొని తిరువన్నామలైకి డైరెక్ట్ వెళ్ళాము. మాకు ఆ కార్ డ్రైవర్ అంకుల్ ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. అండ్ ఆ కార్ కూడా చూడ్డానికి అటు ఇటు ఉన్నా కానీ మనకి బయట గాలి కానీ చాలా చెట్లు ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నంత చెట్లు మాత్రం ఎక్కడ చూడలేదు. చాలా పంట పొలాలు. నాకైతే అక్కడ ఆగి కొద్దిసేపు స్పెండ్ చేయాలనిపించిందిలే. బట్ మాకు అక్కడ దర్శనంకి లేట్ అవుతుంది అనేసి వెళ్ళాము. ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే విల్లీపూర్ నుంచి పాండిచ్చేరికి 400 కిలోమీటర్స్. ఒకవేళ మీరు వెకేషన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్తోని అక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళాలనుకున్నాంలే కానీ అసలు మాకు అంత థాట్ రాలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా వెళ్తా పాండిచ్చేరికి. అండ్ అక్కడ నుంచి మాకు డైరెక్ట్ ఆ కొండ తిరువనమలై అంటే ఏమో అనుకోకండి, అరుణాచలమే. అక్కడ వాళ్ళు తిరువనమలై అని పిలుస్తారు. ఆ కొండ పైన రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. అది ఎక్కితే అసలు నాకైతే రమణ మహర్షి అయితే ఎక్కడో అవపడుతున్నాడు. అసలు ఆయనకి సెల్యూట్, అసలు టేక్ ఎ బో. అండ్ వెళ్ళంగానే ఆ రూమ్ అంకుల్ని అడిగినాం అసలు దర్శనం ఏ టైంకి ఫ్రీ ఉంటుంది, ఏ టైంకి రష్ ఉంటారంటే మేము అక్కడికి అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా 2 o'clockకి రీచ్ అయినాం. అక్కడ నుంచి డైరెక్ట్గా స్నానాలు అవన్నీ వేసేసి రెస్ట్ కూడా తీసుకోకుండా దర్శనంకి వెళ్ళిపోయినాం. ఇక థ్యాంక్ గాడ్ అప్పుడు మేము పోయినప్పుడు ఏమోలే కానీ శివుడు ఏం చేసిండో తెలియదులే కానీ అది రష్ లేదు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ కోనేరు ఉంటుంది అండ్ ఒక చెట్టు ఉంటుంది అన్నమాట. ఆ చెట్టు ఇట్లా సంతానం వాళ్ళకి లేని వాళ్ళకి పోయి ఏమో కడతారంట. అది అంత రష్లో మేము చూడడానికి వీలు పడలేదు. బట్ దూరం నుంచి అయితే అవుపడింది మాకు. ఆ తర్వాత సంథింగ్ ఏదో ఒక దాంట్లోకి వెళ్ళి చూస్తే అన్ని పర్వతాలు అవుపడతాయి అని విన్నాంలే కానీ అది ఇప్పుడు లేదు, తీసేసిల్లు. కానీ గార్డెన్ మాత్రం చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల జింకలు, నెమలిలు అయితే అసలు నాకు ఒక ఫారెస్ట్ ఏరియాలకే పోయినట్టు అనిపించింది. మేము మా స్కెడ్యూల్కి తగ్గట్టు రూమ్ కూడా ఆ టెంపుల్, ఆ కొండ పర్వతం దగ్గరే తీసుకున్నాము. ఎందుకు అనేసి మళ్ళీ దూరం నుంచి రావడం పోవడం, ఇక టెంపుల్కి కూడా దేవునికి దగ్గర ఉన్నట్టు ఉంటుంది అనేసి తీసుకున్నాం. అది విశాలాక్షి కన్వెన్షన్స్ అన్నమాట. కింద మనం ఏమన్నా ఫంక్షన్స్ తీసుకోవచ్చు. ఆ ఫంక్షన్స్లో ఫుడ్ కూడా బాగుంది. మేము అది కూడా టేస్ట్ చేసినాం వాళ్ళకి చెప్పకుండా. ఇక మనం తెలుగు వాళ్ళమని గుర్తుపట్టిన కూడా వాళ్ళు ఇంకా గౌరవం, అతిథి మర్యాద చాలా ఇచ్చారు. ఏమనలేదు మమ్మల్ని. జస్ట్ జోక్స్ అపార్ట్, వాళ్ళ పొలైట్నెస్ కానీ హాస్పిటాలిటీ కానీ చాలా బాగుంది. అయితే తమిళనాడులో ప్రతిసారి భోజనం చేసేటప్పుడు నాకు రేస్ గుర్రంలా సాంబార్తో స్నానం చేస్తే రొంబ కలర్ వచ్చు ఆ డైలాగ్ మాత్రమే హెడ్లో తిరిగింది. బట్ తమిళనాడుకి వెళ్తే మాత్రం సాంబార్ ఖచ్చితంగా తినండి. ఈ అరుణాచలం అనేది, తిరువనమలై అనేది ఒక ఏమంటారు, అన్ని గోపురాలు ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని. కాకపోతే మనం ఈస్ట్ గోపురం నుంచి స్టార్ట్ చేయాలి గిరి ప్రదర్శనం అనేది. ఆ గిరి ప్రదర్శనం అంటే ఏంటంటే ఆ కొండ చుట్టూ తిరగాలి. అసలు ఆ కొండ చుట్టూ చాలా కష్టమైంది. అండ్
నాకు తెలిసినంత వరకు అయితే సాక్స్లు వేసుకోకుండానే తిరగండి. అది బాధో కష్టమో ఏంటో కానీ అది మీకు తగులుతనే కదా అసలు ఏమున్నా కూడా పోయేది. అండ్ అక్కడ మనం నడిచిన ఫీల్ కూడా ఉంటుంది మనకి. అయితే నాకు తెలిసిన విషయాలు ఏమైనా కొత్త విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తెలుసుకోవాలని ఇంకా ఉంది. అయితే నాకు ఇంకో విషయం ఏంటంటే, మనము ఆఫ్టర్ డెత్ మనము పైకి వెళ్తాం కదా, అక్కడ చిత్రగుప్తుడంట మనము అరుణాచలం వెళ్ళినామా లేదా అని అక్కడ లెక్కలు చేస్తాడు కదా చిత్రగుప్తుడు. అరుణాచలం వెళ్ళినామా లేదా అని ఫస్ట్ చూసేది అదట. ఒకవేళ వెళ్ళిన వాళ్ళకి మోక్షం ఇస్తాడంట. అది మనకు నిజమో లేదో తెలియలే కదా, చిన్న బిలీఫ్ అది. సో ఇవన్నీ నమ్మడం నమ్మకపోవడం అనేది అది పర్సనల్ థింగ్. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, అక్కడ మనం ఇప్పుడు ఒక టెంపుల్లో ఒక విగ్రహం ఉందంటే ఆ విగ్రహం ఏ స్వామిది ఏ అమ్మవారిదని ఇంగ్లీష్లో ఉంటుంది, మన లాంగ్వేజ్లో ఉంటుంది. కాకపోతే అక్కడ నాకు ఓన్లీ తమిళ్ మాత్రమే ఉంది, ఇంగ్లీష్లో కూడా లేదు. సో కొంచెం కన్ఫ్యూజ్ అయినాం. అక్కడ ఫోటోగ్రఫీ తీయనియట్లేదు, చాలా కష్టంతోనే ఆ మాత్రం తీసిన. ఏమనుకోకండి, వీడియో క్వాలిటీ తక్కువ అటు ఇటు ఉంటాయి. లాస్ట్కి మనకు ఖచ్చితంగా కావాల్సింది మాత్రం ఫోటో సెషన్. అది ముగించుకుంది మాత్రం బయటికి ఎట్లా వస్తుంది చెప్పండి ఈ జనరేషన్లో. కానీ వెళ్తే ట్రెడిషనల్గానే వెళ్ళండి అమ్మాయిలు, మీకే చెప్తున్నా. చాలా బాగుంటుంది అక్కడ. ఫోన్స్ తీయనిలే కాబట్టి దిగలేదులే తప్పించి వేరే ఇంటెన్షన్ ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోయి ఇట్లా వచ్చినట్టు అనిపించింది. ఆ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. నేనైతే చాలా సాటిస్ఫైడ్ ఉన్నా. ఇక మీకోసమే తీస్తున్నాను, ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా పంచుకోవాలి కదా. ఇదే ఈ ట్రైన్ మేము ఎక్కినాం, మన్నారు కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది డైరెక్ట్ మమ్మల్ని తీసుకెళ్ళి విల్లీపూర్లో దింపింది. ఆ ట్రైన్లో మార్నింగ్ లేచే వరకు మోకాలన్నీ మాడిపోయినాయి. అసలు తినడానికి ఫుడ్ కొంచెం ఇబ్బంది పడ్డాంలేండి. ఎంతైనా మన లెక్క ఉండదు కదా అక్కడ ఫుడ్, ఇక్కడ వాళ్ళకి అక్కడ అలవాటు. సో అక్కడ కింది దిగినాక కొంచెం కన్ఫ్యూజ్ అయినాం, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినాం కదా. సో తర్వాత ఓకే ఒక గ్రిప్ వచ్చింది మాకు. ఫస్ట్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం. ఆ క్యాబ్ అంకుల్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నాడు, మమ్మల్ని కరెక్ట్ టైంకి తీసుకెళ్ళాడు. ఇదిగోండి ఇతనే ఆ క్యాబ్ అంకుల్, చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. మాకు ఏమంత కాస్ట్ కూడా తీసుకోలేదు. మాకు వామిటింగ్స్ ప్రాబ్లం ఉందనగానే డోర్స్ అన్ని దింపేసి మంచిగా మెల్లగా తీసుకెళ్ళాడు. ఇంకా అన్నీ మాట్లాడుకుంటా ఈ పక్క ప్రదేశాలలో ఇంకేమున్నాయి, ఏం ఫేమస్, ఏం ఫుడ్ ఫేమస్, ఇవన్నీ మాట్లాడుకుంటా తీసుకెళ్ళాడు. ఇక్కడ ఇది వచ్చేసరి మనకు ఎంట్రన్స్ అన్నమాట గుడికి లోపలికి వెళ్తే. సో అట్లా అన్నీ చెప్పుకుంటా తీసుకెళ్ళాడు. ఇక మమ్మల్ని డైరెక్ట్ డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసిన తర్వాత మంచిగా గెస్చర్స్తోని సెండ్ ఆఫ్ ఇచ్చాడు, మంచిగా అన్ని చూడమని మొక్కమని. ఆ తర్వాత ఈ అంకుల్తోని తెలిసిన వాళ్ళు ఉంటే ఇది విశాలాక్షి కన్వెన్షన్స్ మాట్లాడుకున్నాము. అప్రాక్సిమేట్లీ 2 o'clock అక్కడికి రీచ్ అయ్యాము మేము. ఇక 3 o'clockకి దర్శనంకి వెళ్ళాము. అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, అంకుల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళకు ఒకటి ఐడియా ఉంటుంది కదా, చెప్పిన దాన్ని బట్టి మేము దర్శనంకి వెళ్ళినాం. వాళ్ళు చెప్పింది వింటేనే కనీసం కొంచెం రష్లో బయటపడ్డాం, లేకపోతే అసలు బయటపడకపోదు. చాలా అసలు మళ్ళీ తర్వాత రోజు మధ్యాహ్నం వెళ్తే మాత్రం అసలు కాలు పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. ఇదే అండి ఆ రూమ్ మేము తీసుకున్నది. ఇక 1 dayకే కదా అని కొంచెం అడ్జస్ట్ అయినాం. నేను వచ్చేసి ఇలా రెడీ అయ్యాను. కొంచెం టైమే కదా, కొంచెం అమ్మాయిలకి ఎక్కువ టైం ఇస్తే ఎక్కువ రెడీ అవ్వదు. అదిగోండి అదే అవుపడేది గోపురం. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడి నుంచి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ కొబ్బరికాయను ఒకటి ఇట్లా దీపం కొని మంచిగా మొక్కుకొని, అక్కడ ఏమన్నా మొక్కుకొని అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది అని అన్నారు. మేము కూడా చాలా గట్టి సంకల్పంతో అన్నీ మంచిగా చేసాము. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము గుడికి. ఇక్కడ నుంచి కరెక్ట్గా తీయనియలేదు మమ్మల్ని. అండ్ అది పాలసీస్ అనుకోండి, కాకపోతే మనకి అంటూ ఒక గుర్తు ఉండాలి కదా, అందుకని అలా తీసాము.
టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్, అఫోర్డబులే. ఇక్కడ టెంపుల్ ఏది అని వెతుకుతున్నాం. జస్ట్ పక్కన చిన్న టెంపుల్, ఆ టెంపుల్ కింద మెట్లు దిగాలి అండర్ గ్రౌండ్కి. ఆ తర్వాత తెలిసింది మాకు. మేము ఫస్ట్ షాక్ అయినాం, అండర్ గ్రౌండ్లో టెంపుల్ ఉండడం ఏంటి అని. కాకపోతే అక్కడ శివుడే చాలా బాగున్నాడు. అదిగోండి. నమః శివాయ. అసలు ఆ గుడిలోకి వెళ్ళగానే చాలా చల్లగా ఉంది. కాకపోతే అందరు ఏమంటారంటే చాలా వేడిగా ఉంటుంది గుడిలోకి వెళ్తే అన్నారు, కానీ నాకేమో చల్లగా అనిపించింది. అది మరి ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక్కడ ఫోటో సెషన్ చేసుకుంటున్నాం బయటికి వచ్చి, ఎందుకంటే లోపల అలో లేదు కదా మనకి. అట్లా బయటికి వచ్చి ఫోటో సెషన్ చేసుకొని దేవునికి బాయ్ బాయ్ చెప్పేసి ఇక వచ్చేసినాం. ఇక మిగతాది తర్వాత బ్లాగ్లో చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన్వికోట.